విద్యార్థులే భావితరాల భవిష్యత్తుకు పునాదులు అని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను అందజేశారు. విద్యా సంస్కరణలతో నూతన మార్పులు తీసుకువస్తూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనంతో విద్యలో కూడా రాజకీయాన్ని చేర్చి విద్యార్థులకు ఇచ్చే నోట్ పుస్తకాలలో కూడా స్కూల్ బ్యాగుల్లో కూడా తదితర కిట్ల రాజకీయ ప్రేరేపిత జగన్ బొమ్మల ముద్రణ వేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో అంత ఈజీ కాదు. ఎందుకంటే టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ అదంతా ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ. అది అంతా కలిపి లోకేష్ మినిస్టర్ గారు తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏదో మంచి చేయాలి మన పిల్లలకు అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవటం జరిగింది పోర్ట్ఫోలియో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ, తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది. ముందు 5 ఏళ్ళు అప్పుడు పాత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది. మరియు ట్రాన్స్ఫర్స్లో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకన్నా కౌన్సిలింగ్ పెట్టి వీలైనంత వరకు ఈ టీచర్స్ అంతా కూడా ఎవరైతే 5 ఏళ్ళు దాటినారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి చాలా మందికి మటుకు ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి. కొంతమందికి ఏదో ఇబ్బంది ఉంది, ప్లస్ స్కూల్స్ కొంతమంది అన్నీ ఫిలప్ అయినాయి. ప్లస్ స్కూల్స్ కూడా కొంచెము ఏ విధంగా చేయాలా, ప్రైమరీ స్కూల్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా హై స్కూల్స్ కానీ ఏ విధంగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేయటం జరిగింది. అదంతా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, మీ యూనిఫామ్లు కానీ ఇవన్నీ కూడా. భోజనం కూడా ఇంప్రూవ్ అయిందా తల్లి? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందా? సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. వంటోళ్ళు బాగా చేయాలి. భోజనం అంటే వంటోళ్ళు ఉండేవాళ్ళు బాగా చేస్తే బాగానే ఉంటుంది భోజనం, మెయిన్ అది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఏదైతే మినిస్ట్రీ ఉందో ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రాష్ట్రాన్నంతా కూడా ఎడ్యుకేషను ప్రైవేటు స్కూల్స్కు డీటుగా చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. చాలా సంతోషము. ఈరోజు మా ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మీకు ఇన్ని ఉపయోగాలు కలుగుతున్నాయి పిల్లలందరికీ కూడా. నిన్ననే మొన్న ఒక వారం దినాల నుంచి మీకు అకౌంట్లో డబ్బు కూడా పడింది. ఒక అకౌంట్లో 13,000 రూపాయలు అకౌంట్లో పడింది. 2,000 కాబట్టి మీ అందరికీ కూడా మీ ప్రభుత్వం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏమిటంటే ఇంతమంది విద్యార్థులందరికీ కూడా మాకు తల్లికి వందనం వచ్చింది, ఎంతో ఉపయోగపడింది. కాబట్టి మా పిల్లలంతా కూడా చాలా సంతోషంగా చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది.